హే గాయస్, ఈ ఇయర్ రింగ్స్ హ్యాండ్ మేడ్ అంటే మీరు నమ్ముతారా? నిజమండి, ఈ ఇయర్ రింగ్స్ నేనే చేశాను. మేకింగ్ వీడియో చూసేద్దాం రండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమేజింగ్ క్రాఫ్ట్స్ కార్నర్. ఇక్కడ నేను ఒక పేపర్ మీద నాకు కావాల్సిన షేప్ అనేది డ్రా చేసుకున్నాను. దానిపైన OHP షీట్ కదలకుండా పెట్టేసి దానిపైన B7000 గ్లూని అంటిస్తున్నాను. ఇక్కడ నేను యూజ్ చేసే మెటీరియల్ వచ్చేసరికి స్టోన్ చైన్, స్క్వేర్ కుందన్స్, ఐ షేప్ 6K, ఇంకా S షేప్ కుందన్స్, 3mm రౌండ్ కూడా యూస్ చేశాను. ఈ మేకింగ్ వీడియో చూస్తూ గివ్ అవే విన్నర్స్ని ఎలా సెలెక్ట్ చేశానో చెప్తాను రండి. గివ్ అవేలో చాలామంది పార్టిసిపేట్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి నేను ఫస్ట్ ర్యాండమ్గా ChatGPTలో 1 to 100 మెంబర్స్ని ర్యాండమ్గా పిక్ చేయమని అడుగుదాం అనుకున్నాను. కానీ మా ఫ్రెండ్ కొంచెం టెక్నాలజీ యూస్ చేసి సెలెక్ట్ చేద్దామని చెప్పింది. సరే ఏం చేద్దామో చెప్పు అని చెప్పి తనని అడిగాను. తను ఏమందంటే, నువ్వు నేను ర్యాండమ్గా కొన్ని నెంబర్స్ని పిక్ చేద్దాం, అంటే ఒక ప్రోగ్రామ్ రాసి దాన్ని మన ఇద్దరం కలిసి రన్ చేద్దాం. నీకు నాకు ఎప్పుడైతే సేమ్ నెంబర్ వస్తుందో వాళ్ళని విన్నర్గా అనౌన్స్ చేద్దామని చెప్పింది. సో నాకు కూడా అనిపించింది ఈ ఐడియా ఏంటో కొత్తగా ఉంది, ట్రై చేద్దామని చెప్పి అలా చాలాసేపు రన్ చేశాక ఒక 2 నెంబర్స్ అయితే కలిసాయి. అలా వాళ్ళని గివ్ అవే విన్నర్స్గా సెలెక్ట్ చేశాం. కంగ్రాచులేషన్స్ టు ద విన్నర్స్ అండి. ఒకవేళ మీరు విన్నర్స్ ఎవరో తెలుసుకోవాలి అనుకుంటే మన షార్ట్ వీడియోస్ చూసేయండి. ఆల్రెడీ అనౌన్స్ చేసేసాము, వాళ్ళకి డిస్పాచ్ కూడా చేసేసాము. ఇంకా మేకింగ్లోకి వచ్చేస్తాం. ఇక్కడ నేను స్టోన్ లైన్ అనేది 2 లైన్స్ తీసుకున్నాను. తర్వాత కింద ఒక స్క్వేర్ కుందన్ని అంటించి రైట్ సైడ్కి 2, లెఫ్ట్ సైడ్కి 2 అంటించాను. దాని తర్వాత ఒక 5 కుందన్స్ 6K ఐ షేప్ తీసుకొని వాటిని కూడా 2 సైడ్స్ అంటించేసాను. కింద ఇక్కడ స్టడ్ మేకింగ్ చేస్తున్నానండి. S షేప్ కుందన్స్ని ఒక 6 తీసుకొని ఒక ఫ్లవర్ వచ్చేలాగా అంటిస్తున్నాను. అలా అంటించేటప్పుడు మనకి షేప్ కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకోవాలండి. ఒకవేళ షేప్ కరెక్ట్గా రాకపోతే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఫ్లవర్ షేప్ కరెక్ట్గా వచ్చేలాగా. అలా సెట్ చేసేసుకున్నాక నేను దానిపైన 3mm రౌండ్ కుందన్ని అంటిస్తున్నాను. సో అలా మన స్టడ్ మేకింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను దాన్ని కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు దానికి బ్యాక్ సైడ్ ఐ పిన్స్ని అంటిస్తున్నాను. కింద హ్యాంగింగ్ ఇస్తాం కదండి, సో దానికోసం అది అంటించేసాక దానిపైన వ్యాక్స్ షీట్ అంటిస్తున్నాను. సో ఇక్కడ మనం పైన హ్యాంగింగ్ చేస్తున్నాం కాబట్టి పైన రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ కూడా ఐ పిన్స్ని అంటిస్తున్నాము. ఇది మొత్తం సెట్ అయిపోయాక వ్యాక్స్ షీట్ని అంటిస్తున్నాను. ఆ వ్యాక్స్ షీట్ అంటించేసాక దాన్ని కొంచెం పక్కకు పెట్టేసి కాసేపు డ్రై అవ్వనివ్వండి. కింద పార్ట్ అయితే డ్రై అయిపోయిందండి. ఇప్పుడు స్టడ్ని మేక్ చేద్దాం. స్టడ్ని కూడా కట్ చేసుకున్నాం కదా, దానికి బ్యాక్ సైడ్ ఇయర్ బేస్ అనేది అంటించుకుంటున్నాను. కరెక్ట్గా కొంచెం సెంటర్లోకి అంటించుకోండి. ఇక్కడ నేను 2 సైడ్స్ ఐ పిన్స్ అనేది అంటిస్తున్నానండి. ఎందుకంటే కింద మనం బేస్కి ఐ పిన్స్ అంటించాం కదా, సో ఆ రెండింటిని జాయిన్ చేయడానికి ఇక్కడ స్టడ్కి కూడా ఐ పిన్స్ని అంటిస్తున్నాను. ఇది అంటించేసాక ఇయర్ బేస్ని అనేది అంటిస్తున్నాను. ఇది మొత్తం డ్రై అయిపోయాక వ్యాక్స్ షీట్తో దాన్ని కవర్ చేసేసాను. సారీ అండి, ఇక్కడ నేను కింద ఐ పిన్స్ని అటాచ్ చేసేటప్పుడు క్లిప్ మిస్ అయిపోయింది. దాన్ని అలా అటాచ్ చేసేసాక నేను కింద పర్ల్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను హ్యాంగింగ్ లాగా. సో దానికోసం 8mm వైట్ పర్ల్ని తీసుకున్నాను. దాన్ని ఒక ఐ పిన్ కానీ హెడ్ పిన్కి కానీ హ్యాంగింగ్లా చేసి పైన ఒక కర్వ్ చేసుకుంటున్నాను. అదంతా అయిపోయాక ఆ ఇయర్ రింగ్కి అటాచ్ చేసేస్తున్నాను. అంతే అండి, సింపుల్గా ఇయర్ రింగ్స్ అయితే అయిపోయాయి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే కమెంట్ చేసేయండి.